Okay guys, let's continue from there. ఇక్కడ వరకు అయింది axis and this. Next is a little bit confusing, but there is no confusion if you are clear. Write a Python code to realize the equation of line given 2 points. Okay, 2 points ఇచ్చాడు x1 y1 x2 y2 అని. The input ఈజ్ ఇన్ 5 లైన్స్. ఇన్పుట్ ఏంటంటే 5 లైన్స్ ఇస్తున్నాడు. ఏదో చూద్దాం. ఫస్ట్ లైన్ వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్ రిప్రజెంట్ x1 y1 x2 y2. ఓకే, అండ్ రెస్పెక్టివ్లీ ది ఫిఫ్త్ లైన్ కార్రెస్పాండ్స్ టు x3. ఓకే, ఫిఫ్త్ లైన్ అనేది x3 అని చెప్తున్నాడు. అండ్ దెన్ y3ని కనుక్కోమంటున్నాడు. 2 లైన్స్ ఆల్రెడీ ఇచ్చాడు. మనం స్లోప్ ఈక్వేషన్ నుంచి, లైన్ ఈక్వేషన్ నుంచి నార్మల్గా 2 పాయింట్స్ తెలిస్తే ఆటోమేటిక్గా థర్డ్ పాయింట్ని కూడా కనుక్కోవచ్చు. ది అవుట్పుట్ షుడ్ బి వర్టికల్ లైన్ ఇఫ్ ద లైన్ ఈజ్ వర్టికల్. ఓకే, దీని స్లోప్ కూడా కనుక్కొని స్లోప్ బిహేవియర్ ఎలా ఉందో, వర్టికలా ఆర్ఎల్స్ పాజిటివా నెగిటివా హారిజెంటల్ లైనా అని అలా ఇవ్వమంటున్నాడు. ఫస్ట్ లైన్లో ఏముండాలంటే y3 ఉండాలి, అండ్ సెకండ్ లైన్ ఇండికేట్స్ ది స్లోప్ ఆఫ్ లైన్ ఉండాలి. అది అవుట్పుట్లో. ఓకే, లెట్స్ సీ. ఆల్రెడీ కొంచెం రాశాను. ఓకే, x3 ఫ్లోట్ ఆఫ్, ఓకే, సంథింగ్ x1 తీసుకుంటున్నాను, y1 తీసుకుంటున్నాను. వాడు ఎలా అడుగుతున్నాడు, ఇన్పుట్ ఎలా ఇస్తున్నాడు చూద్దాం. ఇన్పుట్ ఫస్ట్ x1 y1 x2 y2 x3 ఇస్తున్నాడు. x1 y1 x2 y2 x3 ఇస్తున్నాడు. సో ఇవన్నీ ఫ్లోట్ వాల్యూస్ కదా. సో విల్ ఫ్లోట్ని ఇన్పుట్గా తీసుకుందాం. ఫస్ట్ వేరియబుల్కి, సెకండ్ వేరియబుల్కి ఇంకా ఏం అసైన్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఒకటే ఇచ్చాం కాబట్టి. ఓకే, ఇప్పుడు చూసి చెక్ చేద్దాం. x3కి ఫ్లోట్ అయింది, ఎందుకంటే ఇది x3 వాల్యూ ఇండికేట్ చేస్తుంది. x1కి ఫ్లోట్ దిస్ థింగ్, x2 దిస్ x3, సారీ x1 y1 x2 y2 x3. సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఇచ్చాను అనుకోండి, ఇంట్ x1కి చెక్ చేస్తే x1 వేరియబుల్ ఈస్ ఇంట్. లెట్స్ గో బ్యాక్. ఇలా కూడా చేయొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చేసి కామా పెట్టి నెక్స్ట్ అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, సింప్లిసిటీ, లైన్స్ ఎక్కువ లేకుండా. ఓకే, ఇలా చేద్దాం. నో, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, x మైనస్ x1 డివైడెడ్ బై, ఆ ఫార్ములా ఉంది కదా, x మైనస్ x1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఈక్వల్స్ టు y మైనస్ y1 డివైడెడ్ బై y2 మైనస్ y1 అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో ఒక్కొక్కసారి స్లోప్ కానీ 90 డిగ్రీస్ అయితే మనకి వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. tan 90 ఈజ్ ఇన్ఫినిటీ. సో నార్మల్గా స్లోప్కి ఈక్వేషన్ ఏంటి, m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సో దట్ ఈజ్ స్లోప్, y2 minus y1 divided by x2 minus x1. ఇది స్లోప్ ఈక్వేషన్, అండ్ దిస్ ఈస్ ఓకే y coordinates by x coordinates, అండ్ దెన్ ఈ స్లోప్ అనేది మనకి 0 రాకూడదు. 0 రాకూడదు అంటే ఏం చేయాలి, కింద 0 రాకూడదు డినామినేటర్లో. సో x2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు x1, ఫస్ట్ ఆ కండిషన్ అప్లై చేయాలి. ఇఫ్ x1, మీకు మ్యాథ్స్ బాగా తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈజీ. ఇఫ్ x1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు x2, ఓకే, మనం ఒకవేళ కానీ అది ఈక్వల్ అయితే డైరెక్ట్గా ఇన్ఫినిటీ అయిపోద్ది. సో స్లోప్ ఈజ్ అన్డిఫైన్డ్. ప్రస్తుతానికి అది నాట్ ఈక్వల్ అనుకొని ప్రాబ్లం చేద్దాం. సో అప్పుడు ఎట్లా ఉంటుందంటే m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2
x2 మైనస్ x1. ఈ పారాంథసిస్ మెయిన్ అని చెప్పా కదా, ఒకవేళ కానీ ఈ పారాంథసిస్ తీసేస్తే వాల్యూస్ మొత్తం మారిపోతాయి. సో ఇది m అనుకుందాం. సో ఇప్పుడు y3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. y3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే y3 ఈక్వల్స్ టు y1 ప్లస్ m ఇంటూ x3 మైనస్ x1. ఎట్లా అంటే అది ఫార్ములా ఉంది. y ఈక్వల్స్ టు y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ దిస్ ఈజ్ ద ఫార్ములా. ఆర్ఎల్స్ మీకు x1 x2 x3 ఉన్నాయి కదా, ఈ మొత్తం నుంచి ఇదే ఫార్ములా. ఇక్కడ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. m ఇంటూ ఎందుకు అవుతుందంటే ఈ y2 మైనస్ y1 అనేది ఈ సైడ్ వెళ్తుంది. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వచ్చి m వాల్యూ అవుతుంది, స్లోప్. సో y మైనస్ y1 ఈక్వల్స్ టు స్లోప్ విచ్ ఈస్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో అలాగా ఇప్పుడు y ప్లేస్లో y3 పెట్టుకుంటున్నా. y3 ఈక్వల్స్ టు y1 ఎలాగెళ్తే y1 ప్లస్ m ఇంటూ ఎంత m ఇంటూ x1 అంటే సారీ x అంటే x3 మైనస్ x1. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ y3. వాడేమడిగాడు, ఫస్ట్ లైన్లో y3ని ప్రింట్ చేయాలంటున్నాడు. సో వీల్ ప్రింట్ y3 దేర్. ఓకే, ఫస్ట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ m వాల్యూ అడుగుతున్నాడు. ఇఫ్ m ఈక్వల్స్ టు 0, m ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుందంటే y2 మైనస్ y1 అంటే 2 పాయింట్స్ ఉంటే ఇలాగా, ఇక్కడ ఒక పాయింట్ అండ్ దెన్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటే రెండు ఒకటే హైట్లో ఉంటే అండ్ దానికి కరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఇలానే వస్తుంది. సో దాని డీవియేషన్ ఏముండదు, ఇలా కానీ. సో అప్పుడు ఎప్పుడు అట్లా కిందకి పైకి డీవియేట్ కాకుండా స్ట్రైట్గా వెళ్తే ఏమవుతుందంటే దానికి హారిజంటల్ లైన్ అంటాం. ఎప్పుడు అంటే y2 మైనస్ y1 0 అయినప్పుడు. సో m ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ 0 అయితే ఇట్స్ ఏ హారిజంటల్ లైన్. ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ మ్యాథ్, బట్ if you are not understanding some concepts, I have to do it. Horizontal line. Okay, horizontal line. And elif ఇది కాకపోతే ఒకవేళ m కానీ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు ఏంటి పాజిటివ్ స్లోప్ కదా. ఇట్ ఈస్ ప్రింట్ పాజిటివ్ స్లోప్ అండ్ దెన్ ఎల్స్ అంటే m is less than 0 అయితే విల్ ప్రింట్ నెగటివ్ స్లోప్. ఓకే ఫైన్. అసలు x1 ఈజ్ ఈక్వల్స్ టు x2 అయిపోతే డైరెక్ట్ ఏమవుతుంది, ఎల్స్ ఏమవుతుందంటే వర్టికల్ లైన్ అయిపోతుంది. ఎందుకంటే దానికి tan 90 ఇట్స్ ఇన్ఫినిటీ కదా. సో ఇది వర్టికల్ లైన్ అవుతుంది. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఫస్ట్ ఏమి ఇవ్వాలి, x1 ఇవ్వాలి. x1 1 ఇస్తాను, x2 y1 4 ఇస్తున్నా, x2 3 ఇస్తున్నా, y2 కూడా 4 ఇస్తున్నా. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఐ విల్ గెట్ ఏ హారిజంటల్ లైన్. x3 మేబీ 6, ఎస్ హారిజంటల్ లైన్. ఎందుకంటే y1 అండ్ y2 వాల్యూస్ సేమ్ ఇచ్చా. ఇప్పుడు x1 అండ్ x2 సేమ్ ఇస్తా, ఏమవుతుందో చూద్దాం. x1 1 ఇస్తున్నా, y1 3 and x2 is 1 and y2 is something 5 and 6. is vertical line ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ప్రింట్ y3 కూడా ప్రింట్ చేయాలి కదా. ఇక్కడ
ఇక్కడ ప్రింట్ చేసింది y3 వాల్యూ ఇట్స్ 4 అంట. లెట్స్ సి, ఇక్కడ మాత్రం y3కి వాల్యూ ఉండదు. ఈ లూప్లోకి వెళ్తేనే ఈ కండిషన్లోకి వెళ్తేనే y3కి వాల్యూ ఉంటుంది. 2 3 4 5 సంథింగ్ 6 అలా ఇస్తున్నా. ఓకే, y3 వాల్యూ 7 వచ్చింది నాకు. అండ్ దెన్ ఇది ఒక పాజిటివ్ స్లోప్ అంట. ఇలాగా మీరు మ్యాథమెటిక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, వీడియో ఈస్ బికమింగ్ లెంతీ, ఐ విల్ సే ఫాస్ట్. ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్సెప్ట్ ఏ స్ట్రింగ్ అండ్ రిటర్న్ ఏ న్యూ స్ట్రింగ్ ఫార్మ్డ్ యూజింగ్ మిడిల్ 3 క్యారెక్టర్స్. ఓకే, ఒక స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేయాలి, తర్వాత మిడిల్ 3 క్యారెక్టర్స్తో ఒక అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే ఫైన్. అండ్ ఇఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈవెన్ లెంత్, ఒకవేళ ఇన్పుట్ ఇచ్చే స్ట్రింగ్ అని ఈవెన్ అయితే, దాని లెంత్ ఈవెన్ అయితే, మేక్ ద స్ట్రింగ్ ఆఫ్ ఆడ్ లెంత్ యాజ్ బిలో. ఆడ్ లెంత్ చేయాలంట. ఎలా అంటే, యాడ్ ఏ పీరియడ్ ఫుల్ స్టాప్ అట్ ది ఎండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, అదర్వైజ్ రిమూవ్ ఫుల్ స్టాప్ ఫ్రమ్ ది ఎండ్. ఇది ఎలాగంటే, ఇప్పుడు ఈ మొత్తాన్ని కౌంట్ చేస్తారు. ఒకవేళ ఇది కానీ ఆడ్ అయితే పర్లేదు, ఒకవేళ కానీ ఈవెన్ అయితే ఈ ఫుల్ స్టాప్ని తీసేసి కన్సిడర్ చేయాలి, ఇది మొత్తం రిమైనింగ్ కన్సిడర్ చేయాలి. ఇఫ్ ఇలాగానే ఉందంటే దీనికి ఫుల్ స్టాప్ లేదు. ఒకవేళ ఈ మొత్తాన్ని కౌంట్ చేస్తే ఈవెన్ కానీ వచ్చిందంటే ఫుల్ స్టాప్ యాడ్ చేసి తర్వాత కౌంట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద టెక్నిక్. సింపులే. ఇన్పుట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఇన్పుట్ ఓకే స్ట్రింగ్ str input. ఓకే ఫైన్, str input. దాని లెంత్ ఏమనుకుంటున్నానంటే, దాని లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. లెంత్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ ఎక్స్ కదా, లెన్ ఆఫ్ ఎక్స్. అండ్ ఇఫ్ లెంత్ ఈజ్ ఈవెన్ అంటే డివైడెడ్ బై మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0 అయితే ఈవెన్ కదా. ఇఫ్ దిస్ ఈజ్ హ్యాపెండ్, ఏమవ్వాలి, మనం దాన్ని ఆడ్గా కన్వర్ట్ చేయాలి. ఆర్ ఎల్స్ నార్మల్గా అయితే ఆడ్గానే ఉంటుంది, ఒకవేళ కానీ ఈవెన్ అయితే దాన్ని ఆడ్గా కన్వర్ట్ చేయాలి. లాస్ట్కి మనకి అవుట్పుట్ స్ట్రింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ఒక అవుట్పుట్ స్ట్రింగ్ అనేది ఒకటి తీసుకుందాం. అవుట్పుట్ అని ఇచ్చి, ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి, ఎక్స్ కదా. ఎక్స్లో ఎలా ఉంటుందంటే మిడిల్ పొజిషన్ అంటే ఏంటి, మిడిల్ పొజిషన్స్లో 3 కావాలి, అటు సైడు ఇటు సైడు. అండ్ దెన్ ఇఫ్ సంథింగ్, లెట్స్ టేక్ ఎ కామెంట్, ఇలా ఉందనుకోండి, ఇది ఆడ్ కదా. సో వాడేమడిగాడంటే మిడిల్ 3 SDFని అడిగాడు. SDF వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి, ఇదేమో టోటల్ 5 ఉంది. సో దీనికి ఏమనుకుంటానంటే మిడిల్ అనే ఇంకొక వేరియబుల్ ఇస్తా. మిడిల్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఎక్స్ డబల్ డివైడెడ్ బై 2 వస్తే ఏమొస్తుంది, దీని ఇండెక్స్ 0 1 2 3 4. డబల్ డివైడెడ్ బై 2 ఇస్తే సపోజ్ మేబీ 5 అనుకోండి. 5 డివైడెడ్ బై 2 విచ్ ఈస్ డబల్ డివైడెడ్ బై 2 అంటే 2.5. నార్మల్గా 1 డివిజన్ అయితే 2.5 వస్తుంది, డబల్ డివైడెడ్ బై అయితే 0.5 తీసేస్తాం. సో 2 వస్తుంది. 2 అంటే D కదా, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండేది. సో దిస్ ఈజ్ మిడిల్. అప్పుడు మనం ఏం చేయాలంటే, మిడిల్ స్టార్టింగ్ ఒకటి ఏముంటుంది, మిడిల్ -1
అండ్ అక్కడి నుంచి మిడిల్ +2 వరకు ప్రింట్ చేయాలి కదా, ఎందుకంటే మిడిల్ -1 అంటే ఇఫ్ D ఈజ్ మిడిల్ దెన్ వీ షుడ్ ప్రింట్ S యాజ్ వెల్. S కూడా ప్రింట్ చేయాలి, అంటే మిడిల్ -1. అక్కడి నుంచి మిడిల్ +1 అంటే ఇది, మిడిల్ +2 అంటే G దాకా వస్తుంది. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మిడిల్ +2 యాజ్ లాస్ట్ రేంజ్, దాని ముందు వరకు ప్రింట్ అవుతుంది, ఇది మొత్తం ప్రింట్ అవుతుంది కదా. సో ఇలాగైనా ప్రింట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ అవుట్పుట్ 2, ఇది ఒక అవుట్పుట్ 1 అనుకుందాం, ఇది ఒక వే. అవుట్పుట్ 2 = x ఆఫ్ మిడిల్ -1 ప్రింట్ చేస్తాం, ప్లస్ మిడిల్ వేరియబుల్ ప్రింట్ చేస్తాం, ప్లస్ ఇక్కడ బయట పెడతాం, అదొక స్ట్రింగ్ కదా. సో x లోపల మిడిల్ ప్రింట్ చేస్తాం, ప్లస్ x మిడిల్ +1 ప్రింట్ చేస్తాం. ఇది మిడిల్ సపరేట్గా రాస్తే ఇంకా చాలా వస్తుంది. సో ఇదంతా స్టాటిక్ రైటింగ్ అంటారు, దీన్ని డైనమిక్ రైటింగ్ అంటారు. సో వీ షుడ్ ఫాలో డైనమిక్, బట్ యాజ్ మీకు అర్థం కాకపోతే వీ కెన్ ఫాలో దిస్ యాజ్ వెల్. ఈ చిన్న స్ట్రింగ్స్ అయితే మనం రాయొచ్చు, పెద్దవి అయితే ఇలానే రాయాలి. మిడిల్ కాబట్టి మిడిల్ అంటే D అనుకుందాం, ప్రస్తుతానికి దీనే చూడండి, D -1 ఈజ్ S. ఓకే, S ఇక్కడ ప్రింట్ చేస్తాం, అండ్ దెన్ D ఇక్కడ D+1 ఈజ్ F. ఓకే ఫైన్. అవుట్పుట్ 1 అవుట్పుట్ 2 ఒకటే రిజల్ట్స్ ఇస్తాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే x ఈజ్ లెంత్ ఆఫ్ x ఈజ్ నాట్ డివైడెడ్ బై 2, అంటే ఇది మొత్తం ఆడ్ అయితేనే జరుగుతుంది. ఒకవేళ ఈవెన్ అయితే ఏం చేయాలి, అదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. ఒకవేళ ఈవెన్ అయిందనుకోండి, మనం దాన్ని ఆడ్గా మార్చాలి. ఎలా మార్చాలి, ఇఫ్ x లోపల లాస్ట్ ఐటెం ఏంటి, లెన్ ఆఫ్ x -1, ఇదే కదా లాస్ట్ ఐటెం. లెన్ ఆఫ్ x అంటే సపోజ్ x ఈజ్ ASDF 5 అనుకోండి, 5 - 1 అంటే 4. సో ఇండెక్సింగ్ Gకి 4 వస్తుంది. సో లెన్ ఆఫ్ x -1 అంటే లాస్ట్ది అదే. ఆ లాస్ట్ వాల్యూ కానీ ఈక్వల్స్ టు డాట్ ఉంటే, ఒకవేళ ఈ స్ట్రింగ్కి కానీ ఈక్వల్ అయితే, ఏం చేస్తాం, వాడు ఏం చెప్పాడు క్వశ్చన్లో, ఈ స్ట్రింగ్కి కానీ ఈక్వల్ అయితే దాన్ని రిమూవ్ చేయమన్నాడు కదా. యాడ్ ఏ పీరియడ్ ఈ ఫుల్ స్టాప్ అట్ ది ఎండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఒకవేళ లేకపోతే దాన్ని పెట్టమన్నాడు, ఒకవేళ ఉంటే దాన్ని తీసేయమన్నాడు. నేనేమంటున్నాను, లాస్ట్లో కానీ ఫుల్ స్టాప్ అనేది కానీ ఉంటే దాన్ని తీసేయమని చెప్తున్నా. దాన్ని ఎలా తీసేయమని చెప్తా, సో ఇప్పుడు కొత్తగా ఎక్స్ని మళ్ళీ ఎక్స్ లోపల వేరే వాల్యూస్ పెట్టాలి, లాస్ట్ ఆ డాట్ని తీసేసి. సో x ఆఫ్ 0 నుంచి లెంత్ అంటే ఈ లెన్ ఆఫ్ x. డైరెక్ట్గా ఇక్కడ కూడా మీరు దీన్ని లెంత్గా కూడా రాయొచ్చు, లెంత్ -1. నార్మల్గా ఓన్లీ లెంత్ ఇస్తే ఏమవుతుంది అంటే, లెంత్ అంటే 5, సో 5 కంటే తక్కువ, సో 0 1 2 3 4 అన్నీ ప్రింట్ అవుతాయి. ఇది ఒకటి తీసేయాలంటే మనం ఏం చేయాలి, లెంత్ -1 పెట్టాలి. లెంత్ -1. ఎక్స్ని ఏం చేస్తున్నామంటే, ఎక్స్ని మళ్ళీ కొత్తగా అప్గ్రేడ్ చేస్తున్నాము, లాస్ట్ ఒక వాల్యూ తీసేసి, ఒకవేళ డాట్ ఉంటే దాన్ని తీసేస్తున్నాం, ఆర్ఎల్స్ ఒకవేళ డాట్ లేకపోతే. సో ఎల్స్ ఇఫ్ దెర్ ఈస్ నో డాట్, దెన్ ఏం చేస్తామంటే
ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఒక డాట్ పెడతాం అంతే. ఒక డాట్ పెట్టినప్పుడు ఇదేమవుతుంది ఇప్పుడు, ఒకవేళ సపోజ్ 6 ఉన్నాయనుకోండి, 6 ప్లస్ దిస్ డాట్ ఈస్ 7, ఇప్పుడు 7 అవుతాయి. సో మళ్ళీ ఇక్కడ లెంత్ ఫంక్షన్ మారుతుంది, ఎందుకంటే ఇక్కడేమో ఆడ్ డైరెక్ట్గా తీసుకునే కానీ ఆడ్ ఉంటే ఇది సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ కానీ ఈవెన్ కానీ ఉంటే మనం ఈవెన్ని మళ్ళీ ఇక్కడ ఆడ్లోకి మారుస్తున్నాం. సో ఆల్రెడీ చెప్పాను, ఇంటర్ప్రెటర్ ఈజ్ చెకింగ్ లైన్ బై లైన్. సో మళ్ళీ ఇక్కడ లెంత్ ఫంక్షన్ని లెన్ ఆఫ్ ఎక్స్గా మారుస్తాం. ఆర్ఎల్స్ అసలు ఇక్కడ లెంత్ ఫంక్షనే పెట్టకుండా డైరెక్ట్ లెన్ ఆఫ్ ఎక్స్ కూడా పెట్టి చేయొచ్చు, లేదంటే ఇలాగైనా చేయొచ్చు. ఓకే, లెట్స్ ట్రై దిస్ కోడ్. సో ఫర్ ASDFG, okay, type error which is length of x is int అంటున్నాడు, మిడిల్లో లెంత్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంట్. ఓకే, ఈ మిడిల్ అనేది ఎనీ అంట. ఓకే, ఇవన్నీ వేరియబుల్స్లో మిస్టేక్స్ కొన్ని. కరెక్ట్గా వీడు మిడిల్ అనేది ఇంట్ అని చెప్తున్నాడు. సో కరెక్ట్గా లైన్ 10లో వచ్చింది కదా, ఆ మొత్తాన్ని ఇంటిగా కన్వర్ట్ చేద్దాం. int. Okay, let's try. Shit. Again error. Middle is equals to int of length of x. Int object is not callable. ఓకే ఫైన్, ఇంట్ని కాల్ చేయలేము అంటున్నాడు. ఓకే, లెంత్ ఆఫ్ ఎక్స్, సో ఇది లెన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ లెంత్. ఇదేం చేస్తున్నాం అంటే దీనికి అసలు ఇది ఆల్రెడీ ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ని మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే దీని లోపల పెట్టి లెన్ ఆఫ్ ఎక్స్ లాగా యూజ్ చేస్తున్నాం. సో వీ షుడ్ నాట్ యూజ్ దట్, అదే ఎర్రర్. ఓకే, నవ్ ఇట్ షుడ్ కమ్. ASDFG. ఓకే, మొత్తం అయిపోయింది కానీ అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే ఫస్ట్ ప్రింట్ చేయాలి అవుట్పుట్ని. సో ప్రింట్ అవుట్పుట్ 1 అండ్ అవుట్పుట్ 2ని కూడా ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ అవుట్పుట్ 2. ఓకే, ఈసారైనా రావాలి. ఎస్, అవుట్పుట్ 1 అండ్ అవుట్పుట్ 2 ఆర్ గివింగ్ సేమ్ థింగ్స్. ఓకే ఫైన్, నేను ఆడ్ ఇస్తున్నా కాబట్టి ఓకే, కాకుండా ఇప్పుడు ఈవెన్ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ లాస్ట్లో ఒక డాట్ ఇస్తా, ఈవెన్ అండ్ డాట్. ఇప్పుడు అది ఏం చేస్తుంది, ఆ డాట్ని రిమూవ్ చేసి 11 ఉంటాయి, తర్వాత ఈ మధ్యలో వేస్తుంది 4 అండ్ లాస్ట్ 4, ఫస్ట్ 4 తీసేస్తే GHZ. ఓకే ఫైన్, ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. మీరు ఇక్కడ మిడిల్ ఇలా అయినా రాయొచ్చు, ఆర్ఎల్స్ పైన ఇలా అయినా రాయొచ్చు. ఆల్వేస్ ఇక్కడ మీరు రేంజ్ ఫంక్షన్ ఎప్పుడైతే ఇస్తారో ఇట్ బికమ్స్ డైనమిక్. సో బెటర్ యూస్ దిస్. ఓకే, రిమైనింగ్ ఐ థింక్ ఇంకేముంది. ఓకే, జస్ట్ ఈ బూలియన్ వాల్యూస్ ఉన్నాయి, ఈ మూడింటికి సాల్వ్ అయ్యేలాగా ఒక ఫంక్షన్ చూడండి. యూ కెన్ రైట్ ఇట్ ఈజీలీ విత్ యువర్ నాలెడ్జ్ సో ఫార్.